లాస్ట్ ఇయర్ అంతా కూడా టాలీవుడ్ కు దూరంగా ఉంటూ వచ్చాడు దుల్కర్. అయితే కోలీవుడ్ వెళ్ళి కాంతా అనే చిత్రం విడుదల చేశాడు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమాకు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో భాగంగా అద్భుతమైన టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాల తరువాత కల్కి, ఛాంపియన్ లాంటి చిత్రాల్లో గెస్ట్ అపీరియన్స్ తరువాత ప్రస్తుతం దుల్కర్ తెలుగులో మరో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. అదే ఆకాశంలో ఒక తార. ఈ సినిమాతో తెరకు కొత్తగా పరిచయమవుతోంది సాత్విక వీరవల్లి. వచ్చే వేసవిలో ఆకాశంలో ఒక తార చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. కనీస వసతులు కూడా లేని ఒక పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. గతంలో ప్రేమ, ఇష్క్, కాదల్, సేనాపతి చిత్రాలు తీసిన పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఆకాశంలో ఒక తార చిత్రాన్ని నిర్మించడం విశేషం.